హైదరాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల మీద మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించి అక్కడి ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. సార్, తెలంగాణలో వర్షాల పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఏం చెప్తారు? వర్షాలు సమృద్ధిగా పడాలని మనం అందరం మొక్కుతా ఉన్నాం. వర్షాలు పడతా ఉన్నాయి. ఇది భవిష్యత్తు వ్యవసాయానికి ఉపయోగపడితే ఇప్పుడు కొద్దిగా తాత్కాలిక ఇబ్బంది అయినా ప్రజలందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రకృతి విలయతాండం చేయడం లేదు. వర్షాలు పడుతున్న మాట వాస్తవమే, కానీ మధ్య మధ్యలో రిలీఫ్ ఇవ్వడం వల్ల ఎక్కడికైనా ఇబ్బంది లేకుండా ప్రజలకు వాటర్ లాగింగ్ అయ్యి ఇళ్లలో నీళ్లు పోకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. వర్షం ఎట్లా పడుతుంటే అట్లా కిందికి ఫార్వర్డ్ అయిపోతూ ఉంది కాబట్టి ఇష్యూ ఎక్కడ లేదు. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా చాలా చెరువులు నిండినాయి. అక్కడ కొద్దిగా ఓవర్ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇంకా చెరువులు నిండాల్సిన అవసరం ఉంది. అక్కడ మా హుస్నాబాద్ ప్రాంతం బస్వాపూర్ నుంచి కూడా 39వ వాగు నుంచి ఎల్ఎండికి ఇన్ఫ్లో స్టార్ట్ అయింది. ఇంకా మిడ్మానేర్ నిండిన తర్వాత మళ్ళీ ఎల్ఎండికి కూడా వాటర్ వస్తే అప్పుడు దానికి సంబంధించి ఫుల్ అయిన తర్వాత గేట్ లిట్స్ పెట్టేటువంటి పరిస్థితి. అట్లా రావాలని తొందరలో శ్రీరామ్ సాగర్ కూడా వాటర్ ఫ్లో ఉంది. వీటన్నిటి ద్వారా ఎల్లంపల్లికి సంబంధించి కూడా మనం మిడ్మానేర్ ద్వారా ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాం. హైదరాబాద్ కూడా వర్షాలున్నా ఇప్పటివరకు ఎక్కడ కూడా అంటే మళ్ళీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు ప్రజలు ఇబ్బందులు చేసి ఆల్టర్నేట్ అకామిడేషన్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఎక్కడ ఉత్పన్నం కాలేదు. హైదరాబాద్ జిల్లా అధికారులు కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ కమిషనర్ వాళ్ళంతా కూడా అక్కడ సమన్వయం చేస్తూ ఉన్నారు. ఈ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అందరూ కూడా ఎక్కడికక్కడ లోకల్గా అందరి అధికారులను స్థానికంగా ఎవరి బాధ్యతలలో వాళ్ళందరూ ఉండమని చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇబ్బంది కానీ ప్రజలకు పునరావాసం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఏర్పడలేదు. హైదరాబాద్లో గతంలో కురిసిన వర్షాలకు చాలామంది బాధితులు ఇబ్బంది పడ్డారు, వారికి పరిహారం అందలేదు. ఒకవేళ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది, ఎవరికైనా ఇబ్బంది అయితే ఇమీడియట్గా కేటాయిస్తారా గత ప్రభుత్వం లెక్క కాకుండా? మేము ఇబ్బంది రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్లో ఉన్న 141 వాటర్ లాగింగ్ సెంటర్స్ దగ్గర కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి అక్కడనే కొన్ని లక్షల లీటర్ల వాటర్ను అందరిని కూడా స్టోరేజ్ చేసి మన వర్షం వెలిసిన తర్వాత దాన్ని బయటికి పంపించే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రక్రియలో ఉంది. భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇటువంటి ఈ చెరువులను క్లియర్ చేయడం కానీ ఇటువంటి దానివల్ల హైదరాబాద్ మునిగి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రానియం. ఒకవేళ వస్తే తప్పకుండా ప్రభుత్వం వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఎటువంటి జాప్యం చేయదు. మాట ఇచ్చి తప్పిపోయే విధంగా కాదు. వాళ్ళందరికీ మేము అండగా ఉన్నామనేటువంటి ప్రయత్నం చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ప్రస్తుతం లిఫ్ట్ చేయట్లేదు సార్. మిడ్ మానేర్ కానీ లోయర్ మానేర్ డ్యామ్కు విడుదల చేస్తున్న నీరు ఎల్లంపల్లిదే మీరని చెప్తున్నారు, కానీ కాళేశ్వరం వాటరే ఎల్లంపల్లికి లింక్ అట్లనే వచ్చింది అని చెప్తున్నారు టీఆర్ఎస్ నేత. ఇప్పుడు ప్రాణహిత చేవేళ్ళ ఓవర్ఫ్లో అయ్యి శ్రీరామ్ సాగర్లో ఓవర్ఫ్లో అయ్యి ఎల్లంపల్లి దాటిపోతే సుందిల్లా, అన్నారం, కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ నీళ్ళు మేము ఎల్లంపల్లి నుంచే ట్యాప్ చేసి మిడ్మానేర్ హృదయంగా కింద మోకాల దగ్గర నుంచి మళ్ళీ తల మీదకి ఎత్తిపోసుకునే అవసరం లేదు. అది విజ్ఞత లేకుండా కట్టిననేటువంటి మాట వాస్తవము. మేము ప్రాణహిత చేవేళ్ళకు సంబంధించిన నీళ్లను కూడా తమ్మిడిహట్టి ద్వారా ఎల్లంపల్లికి తెచ్చుకోవడానికి సులభమైన మార్గాన్ని ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా తమ్మిడిహట్టి దగ్గర నుంచి పోయే వాటర్ మాత్రమే కిందికి సుందిల వరకు లేదా మేడిగడ్డకు పోతా ఉన్నాయి. అది అక్కడ సాంకేతికంగా ఇంజనీర్లకు సంబంధించిన టీం ఇప్పుడు నిల్వ చేయడం మంచిది కాదని చెప్తున్నటువంటి పరిస్థితి దృష్ట్యా తప్ప మేము అక్కడ నీటిని వాడుకోవద్దని కానీ లేకపోతే ఇంకొకటి లేదు. ప్రస్తుత పరిస్థితి అది ఒక మంచి సౌహృద్భావంగా ఉన్నటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి అంటే మీన్స్ అక్కడ స్టోరేజ్ చేసేటువంటి అట్మాస్ఫియర్ టెక్నికల్ లేదు కాబట్టి తప్ప అట్లేం లేదు. ఇప్పుడు మేము ఎల్లంపల్లి ద్వారానే ఎల్లంపల్లికి సంబంధించి మిడ్ మానేరు ద్వారా మిగతా లోయర్ మానేరు అప్ టు కోదాడ కావచ్చు లేదా రంగనాయక సాగర్ మల్లనస ఇవన్నీ కూడా తొందరలో అసలు ఎప్పుడు కూడా మీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫుల్ ఫ్లో అయింది కూడా ఎప్పుడో ఈ వినాయక చవితి ఈ టైంలోనే అయింది. సో ఇప్పుడు కూడా మీరు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లెక్క తీసుకుని అట్లనే ఇప్పుడు కూడా అన్ని ప్రాజెక్టులు నిండుతాయి. రాబోయే కాలంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని చెరువులు నిండాలి, అంతా జరగాలి, వర్షం బాగా పడాలని కోరుకుంటాం. హైదరాబాద్ కరీంనగర్ భారీ వర్షాలపైన సమీక్ష నిర్వహించారు, ఉన్నతాధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఇబ్బంది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.